నాగరాజు గారు వేసుకోండి. చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ నేల బతికేటాడు 10 రోజులు బతకుండా చేస్తుండు లంజా కొడుకు బస్సు పెట్టి. లంజా కొడుకుతో మాట్లాడవద్దు. వాడేందో గాని పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిల వాడయ్యా వాని దింపులు కాల గాని దున్న పోతులాగా బలిసి బంది కూర్చొని కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది లంజా కొడుకు మమ్మల్ని. ఏం గెలిచిందా నాయన ఏం మడ్డ గుడుస్తున్నా మరి ప్రభుత్వం ఏంటి లంచ ప్రభుత్వం అయిందా రాని ఇక్కడ ఆ ప్రభుత్వం సంక్రాంతికి పోయింది మడ్డ గుడిసే పోయింది. ఇవన్నీ పోయినాయి. రైతు బంధు ఎక్కడ పోయినాయో ఓ రేవంత్ రైతు బంధు ఏదరా బోచిడికే నీ కూతురా సులి मेरा बुल्ले का कांग्रेस किला అమ్మని తగ్గించుకోవాలి ఆ నమ్మ పూకుల దొరాల అవులా లంజకోడగాడు సీఎం లేకపోతే బేకార్ లంజకోడగాడు అమ్మ పూకులాలు చూసి మా కష్టం ఏం చేసుకొని వచ్చుంటే మొట్టల ఎమ్మెల్యే నా మొట్టల సీఎం. గుద్దలు పెట్టుకోమని చెప్పండి, గుద్దలు మలిచి పెట్టుకోమని చెప్పు, గుద్దలు మలిచి పెట్టుకోమని చెప్పు. ఏ లంజ కొడుకు ఇచ్చి ఎవరికి ఇచ్చిండాడు లంజ కొడుకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు అంతే చేస్తాడు, పురుగు పడి చేస్తాడు ఆ లంజ కొడుకు. మాకు ఈ కర్మేంది సాగుజాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా ఈ లంజ కొడుకని గెలిపించుకున్నందుకు? వాని అమ్మని వండబెట్టి కట్టలే అని, పెళ్ళాన్ని వండబెట్టి కట్టలే అని, బిడ్డని వండబెట్టి కట్టలే మేము. బస్సుల మీద మమ్మల్ని తప్పుతుండే అక్కడికి పోయి ఆడలకు బస్సు ఫ్రీ ఫ్రెష్ ఫ్రీ పక్క ఫ్రీ అన్నాడు. ఇప్పుడు బస్సు లేదు పక్క లేదు. 3 గంటల 4 గంటలకు వచ్చి కూర్చుంటే ఇంద్రమ్మ ఇల్లు వద్దు, ఆని అమ్మ ఇల్లు వద్దు, నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి. ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు. ఆని అమ్మ ఆడు పుట్టినా ఇంద్రమ్మ పుట్టినప్పుడు ఇటు పుట్టిండా లంజా కొడుకు పుట్టినాడు.